ప్రభునందు ప్రియమైన సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాము. మరి ఈ రోజు మేము రాజమండ్రి దగ్గర ఎర్రవరం అనే గ్రామం నుంచి బయలుదేరి రావడం జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుకుమా జిల్లాలో గత 15 దినాల క్రితం అతి భయంకరంగా క్రైస్తవులమైనటువంటి వారి మీద దాడి జరిగిందని విన్నాము. మాకు తెలిసిన పాస్టర్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు జిల్లాలో, ఈ యొక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ లో. వారందరూ కూడా మరి మాకు ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పినప్పుడు మేము ఇక్కడ రావడం జరిగింది. మేము ఈ రోజు తెల్లవారుజామున బయలుదేరాము. ఇప్పటికి ఇక్కడ సమయానికి చేరుకున్నాము. మరి సుకుమా గ్రామంలో మరి క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఎంత భయంకరంగా ఉన్నాయో వాటిని మీకు వినిపించాలనే ఉద్దేశంతో మరి ఈ బ్రదర్ గారి ద్వారా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను నేను. మరి ఈయన చెప్పేది ఒక సాక్ష్యాన్ని మరి ఉండాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళ ఆస్తులు తీసేసుకున్నారు, వాళ్ళ బిల్డింగ్లు తీసేసుకున్నారు, వాళ్ళ పశువులు వాళ్ళ మేకలు తీసేసుకున్నారు, వాళ్ళకు కనీసం బండ్లు ఉంటే అవి కూడా తీసేసుకున్నారు. ఎందుకంటే యేసు ప్రభుని నమ్మితే ఇవేమి మీకు ఇవ్వము, లేకపోతే మేము తీసేసుకుంటామని బలవంతంగా తీసుకున్నారు. ఈ రోజున మన సహోదరుని చాలా భయంకరంగా కొట్టారు. ఈయనొక్కనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా మందిని కొట్టారు. కాబట్టి ఈ సహోదరుడు ద్వారా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది, ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకుందాము. బోలియా అందరికీ వందనాలు. जो हमारे पास घटना घटी है, जो पहले दिसंबर महीना में भी एक हो गए, ये ग्राम सभा है बोल के घर घर में आके जो जबरदस्ती तुम लोग यीशु मसीह को मानने के कारण हम लोग को हमारा देवता को बिगाड़ रहे. ఏమన్నారంటే పోయిన నెలలో డిసెంబర్ నెలలో వారి గ్రామంలో పెద్దలందరూ యేసు ప్రభు నమ్ముకునే వీళ్ళందరినీ ఆ గ్రామం మధ్య ఒక సభ పెట్టి అక్కడ రమ్మని చెప్పారట. అక్కడ వీళ్ళని కూర్చోబెట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవీ దేవతలందరూ విడిచిపెట్టి ఏదో పరాయి దేవుడిని నమ్ముకొని మీరు మన దేవీ దేవతలు అవమానపరుస్తున్నారు, ఆ కీడు మా మీదకి వచ్చేస్తుంది, కాబట్టి మేము చాలా నష్టపోతున్నాం కనుక మీరు క్రైస్తవ మతాన్ని ఆ మతాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి మన దేవీ దేవతలు పూజ చేసుకోవడానికి హిందూ మతంలోకి మీరు తిరిగి రావాలని చెప్పి చాలా చాలా భయపెట్టారు. छोड़ना पड़ेगा बोल के बोले. మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు క్రైస్తవులుగా ఉండడానికి వీల్లేదు, యేసు ప్రభువుని నమ్మడానికి వీల్లేదు, వాళ్ళు విడిచిపెట్టాలని గట్టిగా వారు చెప్పడం జరిగింది. यीशु मसीह को हम लोग खाए के लिए हमारा बच्चे को इतना दिन नहीं देखता, हमारा पत्नी को इतना दिन नहीं देखता, तुम लोग ऐसा बोलने वाले पहले काय के लिए हम लोग को इलाज नहीं किए, कहाँ भी देवी देवता में काय के लिए नहीं लेके हम कितना खर्च किए, कितना హాస్పిటల్ ले गए, कितना चिरागुंडा के पास ले गए. ఇంతకు ముందు కాలం ఇప్పుడు అడుగుతున్నారు కానీ మీరు మమ్మల్ని మా భార్య కొట్లో బాగున్నప్పుడు, మా పిల్లలకు రోగాలు వచ్చినప్పుడు, మేము సమస్యల్లో ఉన్నప్పుడు, మేము కష్టాలు ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఈరోజు మేము మమ్మల్ని బాగు చేసిన దేవుణ్ణి, మా పిల్లల్ని బాగు చేసిన దేవుణ్ణి మేము నమ్ముకుంటే మేము ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఇదెక్కడ న్యాయం అని మేము ప్రశ్నించాం. तुम लोग यीशु मसीह को मानने का नहीं है, यीशु मसीह को मानने का हक नहीं है. ये हमारा छत्तीसगढ़ में यीशु मसीह को मानने का लोग कोई नहीं है. यीशु मसीह को मानने का लोग बाहर जाना है बोल के बाहर. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, మరి ముఖ్యంగా మా గ్రామంలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ ఛత్తీస్గఢ్ అంతా హిందూ దేవుళ్ళని పూజించాలి, కానీ మీరు పరాయి దేవుళ్ళని పూజించి పరాయి మతాన్ని తీసుకుంటే ఇక ఉండడానికి వీల్లేదు, మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ ఉండడానికి వీలేదని పెద్ద గొడవ చేసి చాలా భయపెట్టారు మమ్మల్ని. तुम लोग यहाँ रहने का कोई हक नहीं है. ये हम लोग ग्राम सभा कर रहे हैं, ग्राम सभा से बात मानना है, गांव का बात मानना है. गांव का हम देवी देवता जिंदगी जो मूल निवासी लोग है, हम गांव को छोड़ के हम कहाँ जाएंगे, ऐसा बोला तो हम लोग को मारने को शुरू. అప్పుడు అన్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇక్కడ ఉండాలనుకుంటే, మీ భూములు మీరు దున్నుకోవాలనుకుంటే, మీరు కట్టుకున్న ఇళ్లలో మీరు ఉండాలనుకుంటే, మీకు పశువులు మేకలు మళ్ళీ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవీ దేవతల్ని పూజించాలి తప్ప వేరొక దేవుడిని మీరు పూజించడానికి వీల్లేదు. ఒకవేళ అలాగానే పూజించారనుకోండి ఇక ఉండడానికి వీల్లేదని చెప్పి చాలా గట్టిగా మమ్మల్ని జబర్దస్తి చేశారు, చాలా హింసించారు. తర్వాత మనం చాలా భయంకరంగా కొట్టడం జరిగింది మమ్మల్ని. जबरदस्ती हाथ को पकड़कर और जबरदस्ती लाली जो भगवान को टिकाते ना, लाली टिकाए और जबरदस्ती नारियल का प्रसाद खिलाए. उसके बाद तुम लोग यहाँ से तुम लोग यहाँ रहने का नहीं बोल के बाहर निकला, कुछ लोगों को बाहर निकाले. ఏం చేశారంటే మీరు ఇక్కడ ఉండలేదు, నాకు ఇష్టపడలేదు కాబట్టి అని బలవంతంగా మమ్మల్ని కొట్టి మా మొక్కల మీద ఆ కుంకాన్ని బొట్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఆ ప్రసాదం మాకు తినిపించి
చాలా భయంకరంగా కొట్టి మమ్మల్ని అందరినీ ఊరోజు బయటికి తరిమేశారు. मेरा मेरा बाइक का पूरा कपड़ा तक मार के सिर पर करके मार दो। నా భార్యను కూడా, ఇక్కడ ఉన్న నా భార్య మీరు చూస్తున్న సహోదరి, ఈయన భార్య, ఆమె చాలా భయంకరంగా బట్టలు చింపేసేసి చాలా భయంకరంగా కొట్టేశారు నా భార్యని. ఆమె కూడా నాకు యేసు ప్రభువే కావాలి తప్ప ఈ యొక్క మతం నాకు అవసరం లేదు, ఈ దేవి దేవతలతో నాకు పని లేదని చెప్పి చాలా గట్టిగా ఆవిడ చేయడం వలన ఆవిడ చాలా భయంకరంగా బట్టలు చింపేసి చాలా భయంకరంగా కొట్టేశారు ఆవిడ. बाकी लोग गांव का सीमा से बाहर निकाले। తర్వాత చేసినట్టు మమ్మల్ని ఊర్లో లేకుండా మమ్మల్ని భయంకరంగా మమ్మల్ని కొట్టి ఊరి బయటికి మమ్మల్ని ఎత్తేసారు. मारने से वो गांव से सीमा से निकाले। उसके बाद हम लोग यहाँ तुम लोग मारने का कोई जरूरत ही नहीं है बोल के हम लोग यहाँ पास्टर को भी बंद किया आने के लिए, पास्टर को भी बंद किए आने के लिए। और फिर तुम लोग यहाँ रहने का नहीं है बोल के अंदर अंदर तो प्रभु को लोग गए अंदर अंदर कितना दिन रहेंगे అయితే మమ్మల్ని ఏం చేశారంటే అక్కడ ఉండడానికి వీళ్ళని చెప్పేసి అన్నారు, మీరు అర్జెంటుగా బయటికి పోవాలి అని చెప్పి మమ్మల్ని చాలా గట్టిగా మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. మరి అలాగా మా బంధువులు అక్కడ ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఆ బంధువుల దగ్గర ఉండాలని అనుకున్నాం కానీ ఎంతకాలం బంధువుల దగ్గర ఉంటాం, బంధువులు కూడా మమ్మల్ని ఉండలేదు. మమ్మల్ని బయటికి అందరూ మమ్మల్ని ఊరి నుంచి వెళ్ళేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. धीरे धीरे फिर पता चल गया तो वे लोग फिर मसीह को मान रहे हैं। मान रहे हैं बोल के मार्च 5 तारीख को फिर गांव से बाहर निकल गए। फरवरी को 5 तारीख को पूरा लोग को बुला के गांव वाले पूरा इकट्ठा होकर मेरे को कब बोलने से 4 बजे शाम को 4 बजे मेरे को बुलाकर पूरा मार पीट के एकदम सीरियस तक मारे। मेरा वाइफ को मारे और मेरे को मारे एकदम सीरियस था। पूरा मार के फेंकने का बोलते। సరే, అప్పుడు ఏమైందంటే మేము అక్కడక్కడ బంధువుల ఇంట్లో ఉండి తలదాచుకుందాం ప్రయత్నం చేసాం కానీ అక్కడ కూడా మేము ఉన్న సంగతి విని వీళ్ళు ఇంకా యేసుప్రభుని ఇంకా విడిచిపెట్టలేదంట, ఇంకా వీళ్ళకి యేసుప్రభుని నమ్ముకుంటా అంటున్నారు కాబట్టి వీళ్ళు మన ఊర్లో లేకుండా మొత్తం ఎవరో లేకుండా బయటికి పంపించాలనే ఉద్దేశంతో సాయంకాలం మార్చి నెలలో సాయంకాలం 4 గంటలకి ఊరల్లో పెద్దలందరూ వచ్చి మోకుమ్ముడిగా మా మీద దాడి చేసి ఎవరిని పడితే వాళ్ళని భయంకరంగా మమ్మల్ని కొట్టి రెండోసారి మళ్ళా కొట్టి మమ్మల్ని ఊర్లో బయటికి తరిమేశారు. 2 बजे रात को वो मेरे को होश आया। होश आने के बाद मैं 2 बजे एम्बुलेंस को फोन किया, 108 को फोन किया। ऐसे ऐसा परिस्थिति है हमारा यहाँ, ऐसे ऐसा घटना हो गया है। किसको फोन किया? एम्बुलेंस 108 हॉस्पिटल 108 को रात को आया, 4:30 बजे पहुंच गया सुकमा में, हॉस्पिटल पहुंच गया। सब यहाँ का पास्टर विश्वासी लोग आए, क्या हो गया क्या कि नहीं है बोल के ऐसे ऐसा मारपीट हो गया है। तो हम सब लोग को गांव से बाहर निकल दिए हैं। वो लोग कहाँ बोलने से मैं पर सर्च नहीं बोल दिया। అప్పుడు ఏమైందంటే మేము ఆ రాత్రి మీద మమ్మల్ని బాగా భయంకర కొట్టేశారు. మా చాలా మంది తలలు పగిలిపోయినాయి, కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి, చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. ఆ రాత్రి మీద 2:30-3 గంటల ప్రాంతంలో ఆ అడవి నుంచి నడుచుకుంటూ ఈ ఊరు వచ్చాము. ఈ సుకుమా ఊరిది, సుకుమా జిల్లా ఊరిది. అక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాము మేము. అంటే ఏమైందంటే ఇలాగ జరిగింది, ఇలాగ మమ్మల్ని కొట్టేశారని చెప్తే వెంటనే పాస్టర్ గారు మమ్మల్ని తీసుకొని ఇక్కడ ఆదరించారు. మేము తర్వాత దెబ్బలతో ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాము. అప్పటి నుంచి కూడా పాస్టర్ గారు మమ్మల్ని సహాయపడుతూ మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు. जैसे भी खत्म होने वाला है, इसको खत्म नहीं होगा तो फिर मार के इसका जो बीमारी है उसको पूरा निकाल के चक्कू से काट के निकाल के धोएंगे बोले। कैसा उसका जो ये अभी जिंदा बचेगा तो फिर आके फिर मारेंगे और इसका जो अंदर जो इसका बीमारी है इसको देखेंगे पूरा फाड़। हाँ, ये तो मेरे అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు చాలా భయంకర పరిస్థితి మాట ఇది ఏంటంటే వాళ్ళ మరలా మనం ఎంత కొట్టినా వీళ్ళ యేసుప్రభు విడిచిపెట్టలేదు కనుక వీళ్ళని మనం ఏం చేద్దామంటే పట్టుకొని కొట్టి ఈ గుండెలకి పీకేసేసి లోపల ఏముందో చూద్దాం, ఆ దేవుడు ఉన్నాడేమో చూద్దాం అంటే అంత భయంకరంగా మమ్మల్ని అమ్మాయి ప్లాన్ చేసి ఆ రాత్రి చంపడానికి వాళ్ళు చాలా అనేక రకాలుగా ప్లాన్ చేశారు. కానీ దేవుడి కృప చేత మేము ఆ రాత్రి మీద 2-3 ప్రాంతాల్లో మేము తప్పించుకొని అడవి నుంచి పిల్లల్ని తీసుకొని చిన్న పిల్లల్ని తీసుకొని మేము ఈ ఆడవాళ్ళు మేము రాత్రి మీదే అడవి నుంచి బయటకు వచ్చేసాము. దేవుని కృప చేత మరి ఇక్కడ రావడం జరిగింది. మరి పాస్టర్ గారు మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని కాపాడారు.